అందరికీ నమస్కారం అండి. నమో నారాయణాయ. మనము ఇక్కడ ముక్కోటి దర్శనానికి వచ్చానండి. నేను చక్కగా మంచి దర్శనం అయిందండి. కాకపోతే 500 రూపాయల టికెట్ తీసుకున్నా. నాకు కొంచెం ప్రాబ్లం ఉందని చెప్పి మా బాబు ఆ టికెట్ తీసుకున్నామండి. తీసుకున్న తర్వాత ఏంటంటే మనకి దర్శనం అయితే త్వరగా అయిపోతుంది. 50 రూపాయల టికెట్ కూడా ఉంది. అది కూడా నెమ్మదిగా. ఎప్పుడంటే ఇప్పుడు సాయంత్రం పూట కొంచెం తక్కువ మంది ఉన్నారండి. ఆ మందికి ఏం పర్వాలేదు, మీరైతే మంచిగా వచ్చి దర్శనం అయితే చేసుకున్నామండి. అందరూ కూడా ఈ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవాలని, ఈ ముక్కోటి రోజున అందరూ కూడా మీరందరూ ఈ దర్శనం చేసుకుని ఉంటారు. మీ ఇంట్ల దగ్గర 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 గుళ్ళు ఎక్కడున్నా కూడా మీరు దర్శనం చేసుకుని ఉంటారని అనుకుంటున్నాను. నేనైతే మాత్రం తృప్తిగా ఉందండి. స్వామివారి దర్శనం అయితే నిండుగా అయింది. నాకైతే మాత్రం ఫోన్లు అయితే లోపలికి కొంతమంది తీసుకెళ్తున్నారండి. మమ్మల్ని అయితే తీసుకెళ్ళనివ్వలేదు. మేము భయపడి ఇంకా బయటే పెట్టేశాము. కాబట్టి ఏది తీయడానికి అవకాశం దొరకలేదు నాకు. కానీ స్వామివారి దర్శనానికే వచ్చాను నేను. ఇలా ఈ లైట్ల కాంతుల్లో స్వామివారిని చూసుకోవాలి, ఈ దీపాల కాంతుల్లో చూసుకోవాలని నేను అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చానండి. ఈవినింగ్ రావాలనే వచ్చాను. కానీ నాకైతే మాత్రం కన్నుల పండుగగా ఉందండి. సగం తిరుమల తిరిగిన దర్శనం ఉంది. నాకైతే మాత్రం తిరుమలలో తిరుగుతున్నట్టే ఉందండి. సగం అట్లనే ఉన్నది. నేనైతే అంతే ఫీల్ అవుతున్నా. మీరు కూడా వచ్చి దర్శనం చేసుకోండి. ఎప్పుడన్నా మీకు వీలైతే మాత్రం ఈ టెంపుల్ కి తప్పకుండా రండి. ఇట్లా మీరు ఈవినింగ్ పూట రండి. చూడటానికి వ్యూ చాలా బాగుంది. ఏదైనా పండగలప్పుడు వచ్చినా కూడా చాలా బాగా అలంకరించారండి గుండె అయితే మాత్రం. ఆ స్వామివారు ఎక్కడున్నా కూడా నిజంగా అండి, ఆయన వెంకటేశ్వర స్వామి అంటే ఆ నారాయణుడికి అసలు ఏది కూడా తక్కువ లేదు అనిపిస్తుంది. నాకైతే మాత్రం ఇంకేం మాట్లాడాలో తెలియట్లేదు. ఫస్ట్ టైం అండి నేను ఇట్లా లైవ్ చెప్పడం. నేను ఏదైనా తప్పు చెప్పుంటే నన్ను క్షమించండి, ఏమనుకోవద్దు మీరు కూడా.